సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసా? మహారాష్ట్రలో కొల్లాపూర్ లో మన లక్ష్మీ అమ్మవారి దేవాలయం దగ్గర అయితే ఉన్నాం. 18 శక్తి పీఠాల్లో ఒక శక్తి పీఠం అనేది మనకు మహారాష్ట్రలో కొల్లాపూర్ లో ఉంది. ఈ గుడి చూసి అసలు చాలా చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే అప్పట్లో పురాణ కాలంలో ఈ స్తంభాలు ఆ స్తంభాలకు చెక్కిన రాతి కట్టడాలు ఎలా చెక్కారో అయితే మాకైతే అసలు అర్థం అవుతలేదు. ఇక్కడ మనం వెనక చూసుకుంటే స్కూల్ పిల్లల్ని అందరిని కూడా టూర్ లాగా తోలుకొచ్చినారు. నేను శక్తి పీఠాలు 18 శక్తి పీఠాల్లో చూసిన శక్తి పీఠం వచ్చేసి ఇది రెండో శక్తి పీఠం. మనం శ్రీశైలంలో కూడా అమ్మవారిని దర్శించుకున్నాం. ఇప్పుడు మనం మహారాష్ట్రలో కొల్లాపూర్ లో ఉన్న లక్ష్మీ అమ్మవారిని అయితే దర్శించుకున్నాం. ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు, ఈ రోజు క్రౌడ్ చాలా ఉంది. ఎందుకంటే మనకు సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ పిల్లలు అనేది మనకు అమ్మవారి దర్శనానికి అయితే తోలుకొచ్చినారు అనమాట. అందరూ వెళ్ళిపోతున్నారు. ఇంకా మాకు కూడా టైం అవుతుంది. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియో చూసే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. మీకు నెక్స్ట్ గోవా బీచ్ కూడా చూపిస్తాను, అందుకని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకో. ఓకే, బై ఫ్రెండ్స్ అందరికి. ఈ రోజు అయితే మనం మహారాష్ట్రంలోని 18వ శక్తిపీఠమైన మహామందిరం అయితే వచ్చాము. ఇక్కడ చూసుకోండి, ఇది ఆ టెంపుల్. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి చూడండి. టెంపుల్ లోపలికి వెళ్ళి చూపిస్తాను. ఫోన్ అలో ఉందో లేదో నాకు కూడా తెలియదు ప్రజెంట్. లోపలికి వెళ్తే టెంపుల్ మొత్తం చూపించేస్తా. అందరికి నమస్కారం. మనం మహారాష్ట్రలోని ఇడ మనం మహారాష్ట్రలోని కొల్లాపూర్ దగ్గర సిటీలో ఉన్నాం. ఈ యొక్క కొల్లాపూర్ స్పెషల్ ఏంటంటే అమ్మవారి యొక్క 18 శక్తిపీఠాల్లో ఇక్కడ కూడా ఒక శక్తిపీఠం ఉంది. దీన్ని మనం చూడబోతున్నాం. పదండి, ఎలా ఉందో మీరు కూడా చూతురు. మన జీవితంలో ఒక్కసారైనా శక్తిపీఠం అనేది మరి ఎక్కడ ఆపాం మనం వీడియో? జీవితంలో ఒక్కసారైనా ఒక శక్తిపీఠం అయినా దర్శించుకోవడం అనేది మన యొక్క లక్ష్యం అనమాట. మన ఆంధ్రాలో వచ్చి శ్రీశైలంలో శక్తిపీఠం అమ్మవారి ఎలాగో, అలాగే ఇప్పుడు కొల్లాపూర్ లో వచ్చి అంబాంబికా దేవి శక్తిపీఠం కూడా అలాగే. పదండి దర్శించుకుందాం. సో ఇదైతే చాలా ఏళ్ల నాటిది. మొఘల్స్ గాని చాలా వాళ్ళు దీన్ని డిస్ట్రాయ్ చేయడానికి చాలా కష్టపడ్డారు. చూడండి, చాలా శిల్పాలు అనేది డిస్ట్రాయ్ అయిపోయినాయి. కానీ పురాతన కట్టడాలు కాబట్టి గట్టిగా నిలబడడం జరిగింది. పదాన్ని మనం దర్శించుకుందాం. ఈ క్యూలో వెళ్తే అమ్మవారి దర్శనానికి నేరుగా వెళ్ళిపోవచ్చు. దర్శనం అవ్వగానే మీకు ఈ ఫీలింగ్ ఎలా ఉంటుందో నేర్పిస్తాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. సరే, మరి దర్శనానికి అయితే క్యూలో ఉండడం జరిగింది. ఈ రోజు సాయంత్రం అవ్వడం వలన చాలా మంది రద్దీ అయితే లేదు. తొందరగా దర్శనం అవ్వాలని కోరుకున్నాం. ఎందుకంటే ఈ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మనం వైభవవాడికి వెళ్ళాలి, ఘాట్ రోడ్ లో. ఇంకా అది ఒక 3 hours జర్నీ ఉంది మనకి. ప్రజెంట్ అయితే దర్శనం బాగా జరగాలని అమ్మవారిని కోరుకున్నాం. జై భవాని, జై శివ. సో ఫ్రెండ్స్, నేనైతే ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. మనకు శక్తి పీఠాలు వచ్చేసి మనకు శ్రీశైలంలో చూసిన, ఇప్పుడు సెకండ్ టైం అయితే ఇక్కడే చూస్తున్నా. శ్రీశైలం తర్వాత ఇక్కడికే వచ్చేసిన నేను. 18వ శక్తిపీఠం, 18లో ఒక శక్తిపీఠమైన కొల్లాపూర్ మహారాష్ట్ర లో దేవా అంబాంబికా దేవి టెంపుల్ కి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ క్యూలో ఉన్నాం ప్రజెంట్. దిస్ ఇస్ కొల్లాపూర్. ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటి ఆచారం ఉంది. తిరుపతి దేవస్థానానికి వెళ్లి దర్శించుకొని ఇక్కడ తిరిగి వచ్చి మళ్ళీ ఇక్కడ అమ్మవారిని కూడా దర్శించుకోవడం వీళ్ళకు ఆచారంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు తిరుపతికి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రతి ఒక్కరు వస్తారన్నమాట. చూసుకోండి, మన పురాణ రాతి కట్టడాలు చాలా చాలా అద్భుతంగా శిల 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 ఆ వీడియో చూసి ఎట్లా ఉంది సార్ ఆయనకి? అక్కడ వినాయకుడు ఉన్నాడు. ఆ వినాయకుడి పైన గోపురాలు చూడు. ఈ గోపురం చూస్తే నాకు అది బద్రీనాథ్ గోపురం కనసినట్లు కనిపిస్తుంది అది. ఆ పైన శిల్పాలు చూడండి.
అయ్యేది కదా. ఈ శిల్పం చూస్తే ఇక్కడ మనకు ఖైరతాబాద్ కేదార్నాథ్ లో టెంపుల్ ఉంటుంది చూడు, సేమ్ అదే టెంపుల్ లాగా కనిపిస్తుంది మనకు. అది చూసుకోవచ్చు మన పురాణ రాతి. మొబైల్ అలో లేదు, అందుకని జస్ట్ అట్లా చిన్న చిన్న సీక్రెట్ గా క్లిప్పులు తీసిన వాళ్ళ అలా బయటకి అయితే వచ్చేసాం. దర్శనం అయిపోయింది. ఇదిగో టెంపుల్ ఏమో ట్రాన్సాక్షన్ జరుగుతుంది, అదేం దీపాలా లేకపోతే ఆ? ఏం చేస్తున్నారు, ఏమో ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఇది మనకు గుడి బయటకి అయితే వచ్చేసాం. కుమరన్నలా. సో ఫ్రెండ్స్, అది కూడా గుడి ఏమో ట్రాన్సాక్షన్ జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది మన గుడి చూస్తుంది. మొత్తం బ్యాక్ కెమెరా పెడతా. సో ఫ్రెండ్స్, గుడి పేరు ఏం పేరు? కొల్లాపూర్ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం. ఇది లోపలికి మొబైల్ ఆడలేదు కాబట్టి జస్ట్ గా సీక్రెట్ గా కన్నీ కనబడక కొన్ని క్లిప్లు తీసినాం. ఇంకా వాటిని చూడాలి మనం. చూసుకో. ఓకే, వచ్చిన తర్వాత అయితే మనం కొల్లాపూర్ లో మహాలక్ష్మి అమ్మవారి విగ్రహాన్ని చూపించాను కొంచెం సీక్రెట్ గా. అలాగే దర్శనం చేసుకున్నాం. లోపలికి వీడియో కెమెరా అలో లేదు, దానికి మనం జస్ట్ లైట్ గా అయితే చూపించినాం అనమాట. అందుకని ఇప్పుడు మనం గుడి బయటకు అయితే వచ్చేసాం. ఇది గుడి అంత పర్ఫెక్ట్ గా చూపించలేకపోతాం, ఎందుకంటే చుట్టూ పోలీసులు ఉన్నారు. అందుకని మనం ఇప్పుడు ఈ గుడి చుట్టూ మొత్తం ఒక వ్యూ చూపించి నెక్స్ట్ మనం గోవా బీచ్ కి వెళ్ళిపోదాం. ఓకే, మనం నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ ఇంకా ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం ఇంకా గోవా బీచ్ కి. తొందరలోనే కూడా గోవా బీచ్ వీడియో అనేది వచ్చేస్తుంది. ఈ గుడి వ్యూ చూసుకోండి, వ్యూ పాయింట్ ఎలా ఉందో ఒకసారి. మొత్తం ఓల్డ్, అస్సలు నాకైతే చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ విగ్రహాలు, ఓల్డ్ రాతి కట్టడాలు అప్పట్లో ఎలా కట్టారో ఎలా లేదో అస్సలు అర్థమవుతలేదు. ఇది మనకు అమ్మవారు ఉన్న గుడి అయితే ఇదే అసలైన విగ్రహం, గోపురం అనమాట అమ్మవారు ఉండేది. అంతే. ఒక్కసారి చూడండి, ఈ గుడికి చుట్టుపక్కల మొత్తం అప్పట్లో మరి పురాణ కాలంలో ఎలా విగ్రహాలు చెక్కారో అయితే నాకైతే అర్థం అవుతలేదు. చాలా అద్భుతంగా చెక్కారు అనమాట. ఈ గుడిని జూమ్ చేసుకోండి. ఈ గుడిని జూమ్ చేసుకుంటే మనకు బద్రీనాథ్ లో కేదార్నాథ్ టెంపుల్ లాగా కనిపిస్తుంది నాకైతే. అది మొత్తం అలాగే ఆ టెంపుల్ ఎలా కనిపిస్తుంది అంటే మనకు మనకు అయోధ్యలో రామ మందిరం ఉంటుంది, సేమ్ అది రామ మందిరం టెంపుల్ లాగా అయితే మనకు కనిపిస్తుంది. మరి అప్పట్లోనే రామ మందిరం ఇలా కట్టాలని చెక్కినారు ఏమో నాకైతే అర్థం అవుతలేదు. చాలా అద్భుతంగా చెక్కారు అనమాట శిలలు, మొత్తం పురాణ కాలం. ఏమో ఈ మధ్యన పెట్టినారు, ఏమో ట్రాన్సాక్షన్ జరుగుతుందో మళ్ళీ ఏమైనా కొత్తగా ఏమో చేస్తున్నట్టున్నారు. ఇలా లైన్ వెళ్ళిపోతారు క్యూ, చాలా తొందరగా వెళ్ళిపోవాలి. ఎందుకంటే మేము ఇప్పుడు గోవా బీచ్ కి వెళ్ళిపోవాలి కాబట్టి టైం అవుతుంది. ఇంకా మేము నెక్స్ట్ వచ్చి బస్ ఎక్కి గోవా బీచ్ కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మహారాష్ట్ర కొల్లాపూర్